ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మళ్లీ నోటీసులు జారీ చేసింది. 2 రోజుల క్రితం సిట్ అధికారుల బృందం ఎదుట శ్రవణ్ రావు హాజరయ్యారు. 6 గంటల పాటు పోలీసుల ప్రశ్నలకు శ్రవణ్ రావు సమాధానాలు దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు. విచారణలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఈ నెల 2వ తేదీన హాజరు కావాలని నోటీసులో ఆదేశించారు. 2023లో జరిగిన ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు వాడిన ఫోన్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నజర్ పెట్టింది. ఎన్నికల సందర్భంలో వాడిన సెల్ ఫోన్స్ ను సబ్మిట్ చేయాలని సిట్ పేర్కొంది. శ్రవణ్ రావు ఇల్లు కార్యాలయంలో మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటుపై పోలీసులు ఆరా తీశారు. మినీ కంట్రోల్ రూమ్ పరికరాలను ఎవరు అందజేశారని పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక ఎస్ఐబి ప్రణీత్ రావు కంట్రోల్లో ఉండాల్సిన పరికరాలన్నీ శ్రవణ్ రావు ఇంట్లో ఉండటంపై విచారణ జరుపుతున్నారు. ప్రణీత్ రావుతో ఎలాంటి సంబంధాలు లేవు అని శ్రవణ్ రావు తేల్చి చెప్పారు. ఎస్ఐబి మాజీ చీఫ్ తో పాటు కాంటాక్ట్స్ ఉన్నాయని శ్రవణ్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ రావుకి మరోసారి నోటీసులు జూబ్లీహిల్స్ సిట్ బృందం అందజేసింది. అయితే ఈ నెల 2వ తేదీన అంటే రేపు విచారణకు హాజరు కావాలనేది సిట్ ఇప్పటికే నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో అయితే గత ఎన్నికల సమయంలో కావచ్చు 2017 2 సార్వత్రిక ఎన్నికల సంబంధించి పూర్తిగా శ్రావణ్ రావు వాడినటువంటి ఫోన్లు వాటన్నిటిపైన కూడా ఇప్పటికే సిట్ దీనికి సంబంధించి నజర్ వేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అతని ఫోన్ కూడా అతనికి సంబంధించిన డాటాను పూర్తిగా సిట్ బృందం పూర్తిగా వెలికి తీసిన నేపథ్యంలో వాటన్నిటిపై కూడా గత విచారణ సందర్భంలో ఇప్పటికే విచారణ హాజరైన శ్రావణ్ రావు నేరుగా అంటే జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్ కి చేరుకున్నారు. సిట్ బృందం నేతృత్వంలో ఇప్పటికే విచారణ కూడా కొనసాగింది. 6 గంటల పాటు శ్రావణ్ రావుని ప్రశ్నించగా పూర్తిగా మాటలకు పోలీసుల ప్రశ్నలకు అన్నిటి కూడా దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే తాను సర్వేలకు సంబంధించి ఏదైతే అధికార పార్టీకి ఇచ్చారని శ్రావణ్ రావు పైన ఇప్పటికే ఓన్లీ సర్వేలకు సంబంధించిన రిపోర్ట్లకు సంబంధించే శ్రావణ్ రావు చెప్పిన నేపథ్యంలో సర్వేలు ఎవరెవరికి ఇచ్చారని ఇప్పటికే దీనికి సంబంధించి అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా అడిగిన నేపథ్యంలో వాటన్నిటికి కూడా పూర్తిగా మాటలు దాటవేస్తూ శ్రావణ్ రావు చెప్పిన నేపథ్యంలో 6 గంటల పాటు పోలీసుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు కూడా శ్రావణ్ రావు చెప్పకపోవడంతో మరోసారి అంటే రేపు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలనేది కూడా నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో అతనికి ఊరట లభించింది. ఎందుకంటే అతనికి బెయిల్ ఇవ్వాలని పోలీసులు విచారించి తప్పించాలనేది శ్రావణ్ రావుకి కొంత స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శ్రావణ్ రావు పోలీసుల విచారణకు హాజరు కావాలనేది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మొదటిసారి విచారణకు హాజరయ్యారు. కానీ మొదటిసారి విచారణలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులకు అందలేదు కాబట్టి రెండోసారి కూడా నోటీసులు అందజేసిన నేపథ్యంలో రేపు 10 గంటల లోపు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే శ్రావణ్ రావు ఇల్లు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మినీ కంట్రోల్ రూమ్ సంబంధించి పోలీసులు కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. అయితే మినీ కంట్రోల్ రూమ్ పరికరాలన్నీ కూడా ఎవరు అందజేశారనే దానిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఎస్ఐబి ప్రణీత్ రావుతో పాటు ఇటు అతని కంట్రోల్లో ఉండాల్సిన పరికరాలన్నీ కూడా శ్రావణ్ రావు ఇంట్లో ప్రత్యక్షం కావడం, ఫోన్ ట్యాపింగ్ పరికరాలకు సంబంధించి శ్రావణ్ రావు ఇంట్లోకి ఎలా చేరాయి అనేది ప్రస్తుతం దీనిపైన క్వశ్చన్ మార్క్ గా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపై కూడా విచారించేందుకు ప్రస్తుతం ఎస్ఐబి ఏదైతే ప్రణీత్ రావుతో పాటు ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించిన ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ ఎందుకు రెగ్యులర్ గా తరచూ ఫోన్ ఎందుకు మాట్లాడారన్న కోణంలో ఒకవైపు పోలీసులు ఆరా తీయనున్నారు. అయితే తనకు ప్రణీత్ రావుకు సంబంధించి ఏదైతే ఎలాంటి సంబంధం లేదని ఇటు లైవ్ లోనే ఏదైతే గత విచారణలో శ్రావణ్ రావు తేల్చి చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఎస్ఐబి మాజీ చీఫ్ తో పాటు కాంటాక్ట్స్ ఉన్నాయని ఇప్పటికే శ్రావణ్ రావు కూడా ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఒక ఎవిడెన్స్ ఒక ల్యాబ్ కు సంబంధించిన ఇవన్నీ ఏవైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడేటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా ఇప్పటికే పోలీసులు వీటన్నిటిని రికవరీ చేసి పోలీసులు ఛార్జ్ షీట్ లో కోర్టులో కూడా సబ్మిట్ చేసిన నేపథ్యంలో అసలు శ్రావణ్ రావు ఏ అధికార పార్టీకి సంబంధించిన గతంలో అధికార పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉంటారో వారి నియోజకవర్గాల్లో ఎవరెవరి ప్రత్యర్థుల దగ్గర నుంచి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరెవరి ఏదైతే మునుగోడు ఉప ఎన్నికలు కావచ్చు ఇంకా చాలా రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగాయి కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపే ధ్యేయంగా ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడారు కాబట్టి గతంలో వ్యాపారవేత్తలను కూడా బెదిరించిన దాఖలాల నేపథ్యంలో వాటన్నిటిపై ప్రస్తుతం శ్రావణ్ రావును మరోసారి ఎస్ఐబి బృందం
విచారించనుంది. కీలకమైన అంశాలను శ్రావణ్ రావు దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ శ్రావణ్ రావు మాత్రం నోరు మెదపకుంటే తప్పనిసరిగా వీటన్నిటికీ అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే ఆడియో రికార్డు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శ్రావణ్ రావు విచారణలో అతను నోరు మెదపకుంటే మాత్రం తప్పనిసరిగా ఇది కోర్టు దృష్టికి తీసుకెళ్తారు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పనిసరిగా పోలీసులు వెకెట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. రేపు రైట్ అమరేందర్ రెడ్డి. విచారణకైతే శ్రావణ్ రావు విచారణకు హాజరుగా ఉన్నారు. రైట్.